ఈరోజు ష్రింప్ కర్రీ తయారు చేసే విధానం చూద్దాము. ష్రింప్ కర్రీ సింపుల్ అండ్ కంఫర్ట్ ఫుడ్ నాకైతే. ఫ్యాన్సీ రెసిపీ ఏం కాదు. జస్ట్ ఒక మంచి కంఫర్ట్ ఫుడ్ అంతే. ష్రింప్ క్లీన్ చేయడం కొంచెం కష్టం గానీ, తినేటప్పుడు మాత్రం అది వర్త్ ఇట్. మంచిగా ఆనియన్స్ కట్ చేసేసుకొని, తర్వాత టొమాటోస్ అండ్ చిల్లీస్ ఇవన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఆయిల్ వేసేసి ఒక బే లీఫ్, ఒక చెక్క, ఒక యాలుక, ఒక లవంగం జస్ట్ కొంచెం వేసేసుకోవడమే. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నాట్ టూ మచ్ ఆయిల్, కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని చిల్లీస్, తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా లైట్ బ్రౌన్ అయ్యాక దానిలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ష్రింప్ కర్రీ చేసేటప్పుడు మాత్రం నా మెమరీస్ అన్నీ చైల్డ్హుడ్వే గుర్తొస్తూ ఉంటాయి. మమ్మీ చేసే చికెన్ కర్రీ, ష్రింప్ కర్రీ ఇవన్నీ ఫేవరెట్ నాకు. ఇంకా ష్రింప్ అవుతుందో లేదో అక్కడే కిచెన్ దగ్గర తిరుగుతూ ఉండేదాన్ని. అంత మంచి గుడ్ మెమరీస్ కదా మనందరికీ కిచెన్లో. ఆనియన్స్ బ్రౌన్ అవుతుంటే ఒక మంచి కామ్ ఫీలింగ్ వస్తుంది. ఆనియన్స్ బ్రౌన్ అయ్యాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం టమాటోస్ యాడ్ చేశాను. తర్వాత కొంచెం పసుపు వేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా అలాగే. కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువ అయింది. బట్ దట్స్ ఓకే. ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ఏం చేయట్లేదు, మనం మంచిగా చేసుకుంటున్నాం అంతే. తర్వాత ష్రింప్ వేసి ఇలా చేయాలి, కలపాలి. కలిపాక కొంచెం వాటర్ వేసి ఒక 10 మినిట్స్, అంటే ష్రింప్ మరీ ఎక్కువగా బాయిల్ అయిపోకూడదు. కొంచెం అయ్యాక దానిలో కొత్తిమీర వేసుకొని, ఇలా వైట్ రైస్ వేసుకొని వేడి వేడి వైట్ అన్నంతో సర్వ్ చేసుకుంటే ఆహా ఉంటుంది. సూపర్ వర్త్ ఇట్. సో ఇలా నేను కొంచెం ష్రింప్ కర్రీ, కొంచెం వైట్ రైస్తో మంచిగా ఎంజాయ్ చేశాను.